మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో యోసేపు అనే వ్యక్తి గురించి ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా చెప్పుకున్నా మళ్ళీ మళ్ళీ తన జీవితం సందేశాత్మకంగా ఉంటుంది. అతను ఒక మార్గదర్శి. యోసేపు ఒక మార్గదర్శి. ఎంతోమందికి ఎన్నో చక్కటి సూచనలు ఇవ్వగలిగిన చరిత్ర యోసేపు జీవితంలో ఉంటుంది. యోసేపు ఐగుప్తు దేశంలోకి ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు, కానీ దేవుడు ఇష్టపడి అతన్ని తీసుకెళ్ళాడు ఆ దేశానికి. ఆ దేశానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆ దేశంలో అతను నివసించాడు. ఆ దేశంలో జైల్లో పెట్టబడ్డాడు. ఆ జైల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ తర్వాత యోసేపు జైల్లో నుండి బయటికి రావడమే సింహాసనం మీద కూర్చున్నాడు. ఆ తర్వాత ఫరోలు అందరూ కూడా యోసేపుని ఎంత గౌరవంగానో చూశారు. చాలా చక్కటి గౌరవాన్ని, ప్రేమను. ఎందుకంటే యోసేపు దగ్గర అంత గొప్ప కృప ఉంది. యోసేపు దగ్గర అంత కృప ఉంది. ఆ కృప చేత యోసేపు అందరి మన్ననలు పొందగలిగాడు, చక్కగా జీవించాడు. అంతేకాదు, యోసేపు కరువు కాలంలో తన కుటుంబాన్ని అంతటినీ కూడా యోసేపు కాపాడుకోవడానికి యోసేపుని దేవుడు ఐగుప్తు దేశంలో పెట్టాడని సంపూర్ణంగా విశ్వసించిన వ్యక్తి తన కుటుంబం అంతా కూడా ఐగుప్తు దేశానికి తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశంలో ఒక ప్రాంతం వాళ్ళకి ఇప్పించాడు. ఆ ప్రాంతంలో కావాల్సిన మెటీరియల్ ఇచ్చాడు. పనులు చేసుకోవడానికి కావాల్సిన విధానాలు సృష్టించాడు. వాళ్ళ పన్నులు ఏమి కట్టకుండానే వాళ్ళు ఆ దేశంలో నివసించే పౌరసత్వపు హక్కులను కూడా యోసేపు కలిగించాడు. కానీ యోసేపు ఎరుగని ఫరో ఒకడొచ్చాడంట. వాడు ఒక దుర్మార్గుడు. యోసేపు ఎరుగని ఫరో. ఆ ఫరోకి ఎలాంటి దుర్బుద్ధి వచ్చిందంటే వీళ్ళని అణిచివేయాలి అనే ఆలోచన కలిగి వాళ్ళని బాధ పెట్టడం మొదలుపెట్టారు. భయంకరంగా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ మనకు తెలుసు. చాలా ఇబ్బంది పెట్టారు, చాలా శోధించారు, చాలా సమస్యలు పాలు చేశారు. కానీ దేవుడు వారిని చూడవస్తాడు అని ముందుగానే దేవుడు యోసేపు ద్వారా తెలియచేశాడు. చూడవస్తాడు, ఒకరోజు మిమ్మల్ని అందరినీ దేవుడు చూడవస్తాడు. ఆ రోజు చాలా బాగుంటుంది. ఆ రోజు చాలా సంతోషంగా ఉంటుంది. ఎంతో ఆత్మీయంగా ఆనందించవలసిన దినాన్ని వాళ్ళు విషాదంగా చేసుకున్నారు. అంటే మీకు చెప్పనా, పెళ్ళి అయిన తర్వాత చక్కగా పెళ్ళయి చాలా సంతోషంగా, చాలా ఆర్భాటంగా, చాలా ఆనందంగా ఉన్న సమయంలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లేనిపోని విషయాలు ఎత్తుతూ ఉంటారు. లేనిపోని సందర్భాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఏముందంటే అంత పెద్ద మనం ఇబ్బంది పడిపోయి అంత విషయం ఏమి ఉండదు కదా. కానీ ఆ సంతోషాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు విషాదంగా మార్చేస్తారు. సంతోషంగా ఉండనివ్వరు. ఏదో పెంట చేసేసి అక్కడ ఒక పెద్ద ఒక దాన్ని సృష్టించేసి ఆ సంతోషాన్ని పాడు చేసేస్తూ ఉంటారు. వాళ్ళని దేవుడు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు వాగ్దాన దేశానికి తీసుకెళ్తుంటే వీళ్ళు మంచిగా ఉండలేదు. దేవుడి దగ్గర ఎలా ఉన్నారండి? అవిధేయులుగా ఉన్నారండి. ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్ళవలసిన వాగ్దాన దేశానికి ఏడుస్తూ వెళ్ళారండి. ఎంతో సంతోషంగా ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా చాలా దరిద్రంగా చేశారండి. ప్రతిదానికి ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు. ఏమండి, ఇంట్లో ఎలాగైతే అమ్మ నాన్న
ఆ సమయానికి ఏమేం కావాలని నిర్ణయించారో ఆ సమయానికి సిద్ధపరుస్తారో, అలాగే దేవుడు కూడా మనకు ఆ సమయానికి ఏమేం కావాలో అవన్నీ కూడా దేవుడే ఖచ్చితంగా సిద్ధపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను చదివించిన ఈ వాక్య భాగంలో ఇక్కడ మాట ఏంటి అని మనం ఆలోచన చేస్తే కనుక, యోసేపు వరకు ఏమి ఇబ్బంది లేదు. యోసేపు తన సహోదరులను చూసి 24వ వచనం, యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకుని పోవునని చెప్పి, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవస్తాడు. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు అబ్రహాముకి, ఇస్సాక్కి, యాకోబుకి వాగ్దానం చేసిన, ప్రమాణం చేసిన దేశంలోకి మిమ్మల్ని తీసుకుని వెళతాడు. కాబట్టి మీరు ఆ విషయాన్ని గమనించండి. మనకి ఏదైతే దేవుడు ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం చేసిన దేశంలోకి మనల్ని దేవుడు తీసుకుని వెళ్తాడు. ఈ లోకయాత్రలో మనకి దేవుడు ఒక ప్రమాణం చేశాడు. ఆ ప్రమాణం ఏంటంటే, మీ హృదయమును కలవరపడనివ్వకండి. నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, అక్కడ మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అక్కడ మీ అందరికీ ఎవరి ఇల్లు వాళ్ళకి ఏర్పాటు చేయడానికి నేను సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మీ అందరికీ నేను నివాసాలు ఏర్పాటు చేయడానికి నేను వెళ్తున్నాను, స్థలాన్ని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనందరి నిరీక్షణ ఏంటండి? మనం రేపు దేవుని రాజ్యంలో ఉంటాం. ఈ లోకంలో మనం జీవించే జీవితంలో అంతా కూడా యాత్ర ఇది. ఈ లోక యాత్రలో యాత్రికులము నేను, నీ వైపు చూచుచున్నాను యేసు, నీ వైపు చూచుచున్నాను. ఈ లోక యాత్రలో యాత్రికుడను నేను, నీ వైపు చూచుచున్నాను యేసు, నీ వైపు చూచుచున్నాను. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడను, ఎడారిని చూసి కలవరపడను. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడను, ఎడారిని చూసి కలవరపడను. మేఘ స్తంభమా, అగ్ని స్తంభమా, మేఘ స్తంభమా, అగ్ని స్తంభమా, నీవు నాతో ఉన్నందునా, నీవు నాతో ఉన్నందునా. ఈ లోక యాత్రలో యాత్రికునను నేను, నీ వైపు చూచుచున్నాను యేసు, నీ వైపు చూచుచున్నాను, నీ వైపు చూచుచున్నాను. మహిమ ప్రవేశము నా భాగ్యము, సియోనే నా గమ్యము. మహిమ ప్రవేశము నా భాగ్యము, సియోనే నా గమ్యము. పరిశుద్ధులతో దేవదూతలతో, పరిశుద్ధులతో దేవదూతలతో ఆరాధింతు ప్రతినిత్యము, నిన్ను ఆరాధింతు ప్రతినిత్యము. ఈ లోక యాత్రలో యాత్రికుడను నేను, నీ వైపు చూచుచున్నాను యేసు, నీ వైపు చూచుచున్నాను యేసు, నీ వైపు చూచుచున్నాను.
కూడాను నేను నీ వైపు చూచుచున్నాను యేసు 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 నీ వైపు చూచుచున్నాను ఈ లోక యాత్రలో ఈ లోక యాత్రలో యాత్రికుడను నేను నీ వైపు చూచుచున్నాను యేసు నీ వైపు చూచుచున్నాను యేసు నీ వైపు చూచుచున్నాను. ఇది ఒక నిరీక్షణ. ఇదే అసలైన నిరీక్షణ. ఒక వ్యక్తికి దేవుడు ఇదే శుభప్రదమైన నిరీక్షణ ఇచ్చాడు. ఈ నిరీక్షణ ఎంత గొప్పదంటే ఈ నిరీక్షణ మనల్ని బ్యాలెన్స్గా నిలబడేటట్లు చేస్తుంది. ఈ నిరీక్షణ మనల్ని లోక సంబంధమైన పాపంలోకి మాలిన్యంలోకి వెళ్ళిపోకుండా చేస్తుంది. ఈ నిరీక్షణ మరణమును గురించిన భయం మనకి లేకుండా చేస్తుంది. ఈ నిరీక్షణ ఈ లోకంలో ఏది మనకు సొంతము కాదు అని తెలియజేస్తుంది. దేవా నీకు స్తోత్రం, రేపు నేను నీ రాజ్యంలో ఉంటాను, రేపు నీతో పాటు నేను జీవిస్తాను ప్రభువా. మేము ఒక పెళ్ళికి వెళ్ళాం. పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళికి కాసేపు ఉన్న తర్వాత పెళ్ళి నుంచి వచ్చేసిన తర్వాత ఏదో మాటలు వచ్చిన తర్వాత ఆ మాటల సందర్భం వచ్చింది. సందర్భం వస్తే వాళ్ళ నాన్న ఉంటే ఎంత బాగుండేది అని నేను అన్నాను. వాళ్ళ నాన్న బాగుంటే ఈడు బతుకు బాగోదు, వాళ్ళ నాన్న ఉంటే బాగుండేది, కానీ వాస్తవంగా ఉంటే వీడి బ్రతుకు బాగుండేది కాదు. వాళ్ళ నాన్న ఉన్నంత వరకు దరిద్రపు కొట్టి బ్రతికే వెళ్ళదు. ఎందుకండి అతను ఒక భ్రష్టుడు, ఒక నీచుడు. ఇంకా మీరు అన్ని తిట్టుకోండి అంటే అంత దరిద్ర బ్రతుకు బతికాడు అతను. వీళ్ళ కుటుంబానికి పెద్ద దరిద్రం ఏదైనా ఉంటే అతనే. ఇంకా అంతకంటే వీళ్ళకి ఇంకా ప్రాపర్టీ ఏమీ లేదన్నమాట. అంత నిష్ఠ దరిద్రుడు మాట. మరి మీ నాన్న వచ్చాడురా, 1000 రూపాయలు ఇప్పుడే ఇస్తానని పట్టుకెళ్ళి పెట్టరా, కరెంట్ బిల్ డబ్బులు తీసుకొస్తానరా, ఏరా మీ నాన్న డబ్బులు ఏరా. ఆ దగ్గరికి వీడి దగ్గరికి వెళ్ళడం, అలా కూర్చోవడం, వాళ్ళు ఏదైనా వస్తువు ఆ పైన పెడితే అదట్టుకుని వెళ్ళిపోవడం. ఎక్కడ విలువ ఉండేది కాదు వాళ్ళకి. కానీ చచ్చిపోయిన తర్వాత పెద్ద పెద్ద దండలు ఎత్తారనుకోండి, అది వేరే విషయం. మా నాన్నారు చాలా ప్రపంచాన్ని ఉద్ధరించారు. మా నాన్నారు విమానంలో అలా తిరిగేవారు, మా నాన్నారు ఏదో చేసేవారు, మా నాన్న అలాగే చేసేవారు. మనోళ్ళు చిన్నోళ్ళు మన చిన్నప్పుడు సామె చెప్పేవారు. బతుకున్నప్పుడేమో కానా పీనా నయ్యి అంట, చచ్చిపోయిన తర్వాత మాత్రం పెద్ద కార్యం మాత్రం చాలా పెద్ద గంభీరంగా చేస్తారంట. అసలు ఎన్ని రికార్డులు ఉన్నాయో మీకేం తెలుసండి. సరే, ఇది ఈ లోకం. కానీ వాస్తవాన్ని ఆలోచన చేస్తే కనుక అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఎవరైనా ఇంటికి పెద్ద దిక్కు అయినా అతను చచ్చిపోతే మనం ఏమనుకుంటాం, ఆ కుటుంబం ఇక నాశనం అయిపోతాం అనుకుంటాం. కానీ ఈ ఇంట్లో రివర్స్ జరిగింది. పెద్ద దిక్కు ఎప్పుడైతే చచ్చిపోయిందో కుటుంబం బాగుపడింది. ఆ ఇంటి పెద్ద దిక్కు ఎప్పుడైతే చచ్చిపోయాడో కుటుంబం సెట్ అయింది. పిల్లల దారికి తీసుకొచ్చి పిల్లలు సెట్ చేసి జాగ్రత్తగా కుదుటపరుచుకున్నారు. ఎందుకండి అంటే నాకు అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఉంటే ఒకలాగా ఉంటుంది, లేకపోతే ఒకలాగా ఉంటుంది అనే విషయాన్ని పక్కన పెడితే, అసలు విషయం ఏంటంటే, ఒక వ్యక్తి గనక సరి అయిన క్రమశిక్షణలో గనక బ్రతికితే చిన్నోడైనా పెద్దోడైనా కుటుంబాన్ని సరిచేయొచ్చు, నిలబెట్టొచ్చు. దానికి ఈ దిక్కు ఆ దిక్కు అవసరం లేదు. ఆ కృపను పొందుకొని ఎవరైతే సరిగ్గా బ్రతుకుతారో వాళ్ళు కుటుంబాన్ని సరిచేయొచ్చు, కుటుంబాన్ని బాగు చేయొచ్చు. పెద్ద దిక్కున్నా, చిన్న దిక్కున్నా, పక్క దిక్కున్నా, ఇంకో దిక్కున్నా సరే ఏమి చేయలేం. ఇప్పుడు యోసేపును బట్టి వాళ్ళ పరిస్థితి ఎంతో దీవించబడింది.
యోసేపును బట్టి ఆ కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి సార్. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడా? చాలా మంది ఉన్నారు కదా. యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. ఆ ఊజు దేశంలో ఒక్క మనుష్యుడు ఉన్నాడట. ఆ ఒక్కడు ఏ మనిషి? మనుషులు కోరుకున్న మనిషి కాదు, దేవునికి ఇష్టంగా బ్రతికిన మనిషి. దేవునికి స్తోత్రం. ఎవరా మనిషి? దేవునికి ఇష్టంగా ఉన్న వ్యక్తి. అందుకే ఒక మనుష్యుడు ఉండెను. ఆ ఒక్కడే దేవునికి ఇష్టంగా బ్రతికిన వ్యక్తి. నోవాహు అనే ఒక్కడు దేవుని కృపను పొందెను. నోవాహు దేవుని కృపను పొందెను. ఒక్క నోవాహు ఇంచుమించు భూమి మీద ఉన్న జంతువులన్నిటినీ కాపాడగలిగాడు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్కడు భూమి మీద ఉన్న జంతువులన్నింటినీ కాపాడగలిగాడు. ప్రజల్ని కాపాడలేడా? కాపాడడానికే 3 అంతస్తుల వాడ తయారు చేశాడు. కానీ ఆ వాడ ఎక్కడానికి వాళ్ళు ఎవరు ఇష్టపడలేదు. ఈరోజు ఎస్తేరు ఒకతే, కానీ యూదులందరినీ కాపాడింది. దేవునికి స్తోత్రం. యోబు ఒక్కడే మొత్తం దేశమంతటికి ఒక సజీవమైన సాక్ష్యం ఇవ్వగలిగాడు. ఈరోజు మనం కూడా ఒక్కళమే. మన ఊరికి మనం ఒక్కళమే అవ్వచ్చు, మన ఇంటికి మనం ఒక్కళమే అవ్వచ్చు, మన సంఘంలో చెప్పుకోదగ్గ వాళ్ళు ఆ ఒక్కళ్ళు ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తి. నువ్వు నేను ఏమనుకోవాలి తెలుసా? ఆ ఒక్క వ్యక్తి నేనవ్వాలి ప్రభువా. స్తోత్రం. ఆ ఎస్తేరు లాంటి దాన్ని నేనవ్వాలి. ఆ మొద్దుకై లాంటి వాడు నేనవ్వాలి. ఆ యోసేపు లాంటి వాడు నేనవ్వాలి. ఆ యొక్క యోబు వంటి వాడిని నేనవ్వాలి. దేశాలను ప్రభావితం చేయగలిగే ఆ ఒక్కడు. స్తోత్రం. అనేక మందిని ప్రభావితం చేయగలడు ఆ ఒక్కడు. యోసేపు ఇంతమందికి అన్నం పెట్టగలిగాడండి. ఎంతమంది? ఒక్కడే. ఒక యోసేపుని బట్టి ఫరోలు ఎంతమంది వచ్చినా వాళ్ళకి ఎటువంటి అపాయం జరగలేదు. ఆ ఒక్కడు ఎలా ఉన్నాడండి? వాళ్ళలాగా ఉన్నాడండి. ఇశ్రాయేలుకి ఎలా ఉన్నాడండి? ఒక వాళ్ళలాగా, ఒక గోడలాగా అడ్డుపడే అంత గొప్ప గొప్ప కృపను పొందిన వాడిగా ఉన్నాడో. మరి నీ ఇంటికి నువ్వు ఎలా ఉన్నావు? నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు? యోసేపు అంటాడు, నిశ్చయముగా దేవుడు మనలను చూడవస్తాడో. తనకి విశ్వాసం ఉంది, ఒక మంచి నమ్మకం ఉందండి. మళ్ళీ దేవుడు మనల్ని ఇక్కడ ఉంచడో, మనల్ని పాలు తేనెలు ప్రవహించు కనాని దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు. మనం దేనికి వచ్చాం? ఇక్కడికి దేనికి వచ్చాం? ఆహారం లేక కొంతకాలం కరువు ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి వచ్చారు. కానీ మీరు ఎప్పుడు కూడా వెళ్తామన్న మాట ఎప్పుడైనా అన్నారా? వెళ్ళిపోదామన్న మాట ఎప్పుడైనా అన్నారా? అంటే పంపించేవాడే కదా అన్ని ఇచ్చి. వీళ్ళకి వెళ్ళాలనే ఉద్దేశం పొరపాటును కూడా లేదు. వెళ్ళాలనే మనసు మీకు ఎప్పుడు కలుగుతుంది? ఏమంటే దెబ్బలు తగిలినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏం చేస్తుందండి? మేము మా ఊరు వెళ్ళిపోతామని చెప్పేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏమీ తగలేదు నొప్పి యోసేపు ఉన్నంత వరకు. కానీ ఒకరోజు ఆ వాళ్ళు ఉండదని వీళ్ళకి తెలీదు. ఒకరోజు ఆ వాళ్ళు ఉండదని వీళ్ళకి తెలీదు. ఎవరిని బట్టి వీళ్ళు ఎంత దీవించబడ్డారో వీళ్ళకి తెలీదు. ఎవరిని బట్టి కృప పొందుకున్నారో వీళ్ళకి తెలీదు. ఎవరిని బట్టి స్థితి, ఎవరిని బట్టి పరిస్థితి, ఎవరిని బట్టి దీవెన, ఎవరిని బట్టి మా కాపుదల, ఎవరిని బట్టి ఇళ్ళు, ఎవరిని బట్టి భూములు, ఎవరిని బట్టి స్థలాలు, ఎవరిని బట్టి ఆస్తులు, ఎవరిని బట్టి పశువులు, వీళ్ళకి అర్థం కాలేదు. ఏమనుకున్నారంటే అసలు మేమంటే ఐగుప్తీలు పేణం అండి. పేణం పెట్టేస్తారు. నీ దగ్గర డబ్బులు ఉంటే పేణం కాకపోతే ఇంకేమన్నా పెట్టేస్తారు. నీ దగ్గర అన్ని పరిస్థితులు బాగుంటే, నీ కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంటే
నీకు అన్నీ పెట్టేస్తామని చెప్తారు. ఎందుకు పెట్టేస్తారు? ఎందుకు పెట్టేస్తారన్నాను. పెట్టేవలసిన అవసరం ఉంది. ఎవరి ప్రాణాన్ని వాడు కాపాడుకుంటాడు, ఎవరు ఆక్సిజన్ వాళ్ళు పీలుస్తారు ఏమండి. అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక వీళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. వాగ్దాన దేశంలోకి వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి రాలేదు. ఎందుకంటే మరి 400 సంవత్సరాలు పరవాసులుగా ఉండిపోవాలి కదా, మరి ఇక్కడ ఉండిపోవాలి కదా, మరి ఉండిపోయే కారణం చేత వీళ్ళకి ఆ మనసు వచ్చింది. చిక్కుపడిపోవడం అంటారు మన తెలుగు. కానీ దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చిన ఆ రోజు మాత్రం ఇక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. నాకు ఎంత మంచి విషయం చెప్తున్నాడంటే, యోసేపు అక్కడ ప్రధాని కదా, అలాంటి వాడికి ఇప్పటికి ఈజిప్ట్లో ఇప్పటికి కూడా ఆ పిరమిడ్ ఉన్ను ఎవరిదే? యోసేపు పిరమిడ్ ఉన్ను. కానీ వాళ్ళతో ఏం చెప్పాడంటే, నా శవాన్ని నా బాడీని ఇక్కడ ఉంచడానికి లేదు, అది ఐగుప్తు దేశం తీసుకెళ్ళిపోవలసింది, ఇక్కడ ఉంచొద్దు అన్నాడు. వీళ్ళతో కూడా చెప్పాడు ఏమనంటే, నా యొక్క దేహాన్ని మీరు తీసుకెళ్ళిపోయాడు. అందుకే వారు ఒక పెట్టిలో అతని దేహమును పెట్టిరి. దాన్ని అసలు మామూలు వ్యక్తి అయినా ఫరో తర్వాత ఫరో లాంటి వాడికి కొన్ని వందల సంవత్సరాలు నిలవ ఉంచగలిగే అంత సుగంధ ద్రవ్యాలు వేసి వాళ్ళ బాడీని కట్టి ఆ పిరమిడ్లో అది చాలా జాగ్రత్తగా ఆ బాడీని భద్రపరుస్తారంట. ఇప్పితే మొహం చూస్తే ఈ మొహం సేమ్ కనబడేటంత స్పష్టంగా. అలాంటిది వద్దని మీరు నన్ను కానీ ఇక్కడ పెడతారేమో పెట్టకండి, పెట్టకండి. నన్ను తీసుకుని కనాను దేశంలోనే నా యొక్క శరీరాన్ని పెట్టండి అన్నాడంటే తను ఒక సూచన చెప్తున్నాడు. మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు ఇక్కడ వాళ్ళు కాదు, మీరు అక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళు. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలంటే నా బాడీని చూసినప్పుడల్లా మీకేం గుర్తొస్తుంది? మనకి ఏదో రోజు దేవుడు చూడవస్తాడో, మనల్ని ఇక్కడి నుంచి మనల్ని అక్కడ తీసుకొని వెళ్ళిపోతాడు. మీకు యేసుక్రీస్తు దేహాన్ని చూసినప్పుడు కూడా ఏం గుర్తు రావాలి? ఆదివారం ఆరాధనలో ఏం గుర్తు రావాలి? ఆరాధన దినాన్ని ఏమంటాం? ఆదివారం ఆరాధన దినం, పునరుద్ధాన దినం ఏం గుర్తు చేయాలి? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన పరలోకం ఉన్నాడు. ఆయన దేహం ఇక్కడ లేదు, ఆయన ఇక్కడ పెట్టొద్దన్నాడు. యోసేపు ఎలాగైతే తన దేహాన్ని అక్కడ ఉంచొద్దన్నాడో, యేసు ప్రభు కూడా తన దేహాన్ని, తన శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టలా, తీసుకెళ్ళిపోయాడు. ఆ ఖాళీ సమాధి గుర్తొచ్చినప్పుడు అలా పునరుద్ధానుడా అని మనం పాట పాడుకున్న ప్రతిసారి ఏం గుర్తు రావాలి? మనం కూడా లేచిపోతాం, మనం కూడా దేవుని దగ్గర ఉంటాం. ఈ టైంకి పరలోకంలో మీటింగ్ జరిగితే ఎలా ఉంటుంది అంటారు? అంటే చాలా బాగుంటుంది. పరలోకం వెళ్ళిపోయి మనం అంతా మీటింగ్ చేసుకుంటే బాగుంటుంది. మీరులో చాలామంది డౌట్ ఏంటంటే, పరలోకం వెళ్ళిపోయింది, చాలా చీరలు ఉన్నాయి, ఈ చీరలు అవి కట్టుకోవడం అవ్వలేదు, బంగారం ఉంది పెట్టుకోవడం అవ్వలేదు. మీరు ఎప్పుడైతే పరలోకం చూసారో అవన్నీ మర్చిపోతారు. ఎందుకంటే ఒక తుప్పట్టిపోయిన సైకిల్ ఒకటి ఉందండి. ఆ సైకిల్ని ఒక అతను కూర్చుని తుడుతున్నాడు. నేను ఇలా అంటున్నాను కదా, దీని మధ్యలో వేళ్ళ మధ్యలో గుడ్డ పెట్టుకుని రిమ్మును తుడుతారు, చూసారా మీరు? ఇలా ఆయిల్ పెట్టారు, తుడుతున్నాడు. అలా తుడుచుకుంటూ ఆ సైకిల్ మీద బాగా తొక్కుకుంటా వెళ్తూ ఉండేవాడు. ఆ సైకిల్ చాలా సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం అంట ఆయనకి. ఎందుకంటే ఏమీ లేదు పాపం. ఆ తర్వాత అండి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిందండి. వాళ్ళ అబ్బాయి మంచి పరిస్థితిలోకి వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అమెరికాలో. ఉద్యోగం తీసుకెళ్ళిపోయాడు ఏమండి. మంచి మంచి కారుల్లో, అమెరికాలో ఉండే లగ్జరీ కారుల్లో తిరుగుతున్నాడు ఆయన. అంటూ ఉండేవాడు అండి కారులో కూర్చొని, ఏదైనా నా సైకిల్ మీద ఉన్న సుఖం దీనికి రాదురా, నా సైకిల్ బాగుంటుంది, మన ఇంట్లో ఉన్న మట్టి వాసన వేర్రా బాగుంటుందిరా అనుకుని ఏదో ఆత్మీయత భావాలని గుర్తు చేసుకుని అంటూ ఉండేవాడు. సరే డాడీ ఈసారి వెళ్ళినప్పుడు తొక్కుందరు కానీ ఆడికి వెళ్ళారంట.
వెళ్ళిన తర్వాత మనోడికి ఇలా బయటికి ఇలా కాలు ఎట్టగానే కారు వచ్చేది, కారు ఎక్కేవాడు, సూపర్ మార్కెట్కి వెళ్ళేవాడు. సూపర్ మార్కెట్లో కూడా ఇలా దోసుకుని ఉంటాయి కదా, ఆ దోసుకుని ఉంటాయి, అందులో ఒకటి వేసుకుని కొనుక్కునేవాడు. చక్కగా మళ్ళీ వస్తే కారులో ఎన్ని కూడా తీసుకునేవాడు. చక్కగా ఇంటికి రాగా చారని కొట్టగానే పనుడు వచ్చేవాడు, అవన్నీ తీసుకుని వెళ్ళేవాడు. సరే మీరు చాలా సర్దపడుతున్నారు కాబట్టి ఇండియాలో ఒక 4 రోజులు ఉంటారండి అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఇక్కడ పరిస్థితి అంతా ఏముంది, ఇప్పుడు సైకిల్ తీసాడు. ఆల్రెడీ కిర్రోమంటుంది సైకిల్. ఆ సైకిల్ అంత దూరం వేసుకెళ్ళి దరిద్రపు గడి సైకిల్ నడవట్లేదు, ఆడవట్లేదు. ఈ సైకిల్ ఎప్పుడైతే అంత ఉన్నతమైంది చూసామో ఇది మనకేమనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుందా? నేను చెప్పేది చాలా చిన్న డిస్టెన్స్, కానీ పరలోకానికి ఈ లోకంలో ఉన్నదానికి చాలా ఉంటుంది తేడా. యేసు ప్రభు అన్నాడు, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక. విడిచిపెట్టకూడని భాగ్యం అంటది. ఎవడో అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆంధ్ర ఇల్లు వస్తాను, ఇండియా ఇల్లు వస్తానని పొరపాటును కూడా అన్నంట. నేను ఎక్కడే ఉంటాను, నన్ను ఎక్కడే ఉంచి అంటారంట. పరిశుద్ధులందరూ కూడా దాన్ని కోరుకున్నారట. ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారంట. ఇది స్థిరమైనది కాదు, మనం ఇక్కడ ఉండం. మనం ఆ రాజ్యం చూసిన తర్వాత ఎవ్వరు కూడా మీ చీరలు గుర్తురావు. మాకండి ఆంధ్రాలో చాలా పెద్ద ఇల్లు ఉంటుందండి, గుర్తురాదు. మాకండి ఒక కారు కూడా ఉందండి, గుర్తురాదు. మాకండి బంగారం ఉందండి, గుర్తురాదు. మాకండి స్కూటర్ ఉందండి, ఏమి గుర్తురావు. ఎందుకంటే దానికి 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 1,00,00,000 కాదు, అంతకంటే ఎక్కువైన విలువైన దాన్ని నువ్వు అక్కడ అనుభవిస్తూ ఉంటావు. కొంతమంది భక్తులు వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు, బంగారపు వీధుల్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడంట. ఏ వీధులు? బంగారపు వీధుల్లో మనల్ని నడిపిస్తూ ఉంటాడంట. అప్పుడు నెక్లెస్ లేదని బాధపడతామా? కడియం పెట్టుకోలేదని బాధపడతామా? చెప్పండి మీరు. హాస్పిటల్ లేవేంటి పరలోకంలో అంటుందంట ఒక ఆవిడ. నీ దరిద్రం మొఖం తగలట, పరలోకం వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్లో జబ్బు అని ఎడుతున్నావేంటి అని దేవతో తెగ తిట్టిందంట. అలా ఉందన్నమాట వ్యాఖ్యానం. ఊరికే సరదాగా పరలోకం వెళ్ళిన తర్వాత కర్రీ పాయింట్లు లేవని, పరలోకం వెళ్ళిన తర్వాత హాస్పిటల్ లేదని, ఐసీయూ వార్డు ఉందో లేదో అని చెప్పేసి. ఏమండి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? అక్కడ అలాంటి బాధలు ఉంటాయా? తలపోటు ఉంటుందా? ఒళ్ళెప్పులు ఉంటాయా? ఏమండి మనకు ఉండే రకరకాల నీరసాలు, బలహీనతలు ఏమైనా ఉంటాయండి? నిత్యము దేవునితో కూడా పరవశించే గొప్ప సంతోషంలో మనం దేవుని సన్నిధిలో ఉంటాం.